భాషణలు 593లో భగవాన్ మరొక చిత్రం ఎత్తికి తెచ్చుకున్నారు. నా చిన్నతనంలో ఇది చూశాను నేను. బెస్తవారు పారుతున్న నీటిని కొయ్యలోనికి మళ్లించి ఆ నీరునొక కుండలో గుండా పోయేట్లు చేస్తారు. బెస్తవాళ్ళు ప్రవహిస్తున్న నీటిని ఒక కొయ్యలోనికి, ఒక కర్రలోనికి మళ్లించి, అంటే కర్ర అంటే ఒక దొని చేసిన కర్రలోనికి మళ్లించి ఆ నీరుని ఒక కుండలో గుండా వెళ్ళేట్టు చేస్తారు. ఆ మారు దారిలో పొగాకు మొదలు పరిచి ఉంచుతారు. ఆ తర్వాత ఆ దారిలో, ఆ నీరు వెళ్లే దారిలో పొగాకు మొదలు వేర్లు పట్టుకొచ్చి పెడతారు. పెద్ద చేపలు విధిగా ఆ దారినే వెళ్లి కుండలో పడేవి. బెస్తవాని పని అక్కడే ఆ కుండ పక్కన నిశ్శబ్దంగా కూర్చుంటాడు. చేప వచ్చి ఆ కుండలోంచి మళ్ళీ లేచి బయటకు వచ్చేలోపు వీడు పట్టేసుకోవాలన్నమాట. అంటే నిశ్శబ్దంగా కూర్చుంటాడు. వాడు ఆ చేపలను పట్టి వారి బుట్టలలో గిరవాటు వేసేవాడు. ఆ రోజు మాకు అది వింతగా ఉండేది. అలాంటి ఆ రోజుల్లో మాకు ఎంత పలే చేస్తున్నాడే. ఒక కర్రదొన్ని ఏమిటి, దాని ముందు ఒక కుండ పెడితే ఆ కుండలోకి వచ్చిన నీళ్లతో పాటు చేపలు వచ్చి కుండలో పడేవి. ఆ కుండలో నుంచి బయటకు వచ్చేలోగా వెళ్ళి చేపలను పట్టేసుకునేవారు అనమాట. పైగా మూతి కొసన ఈ పొగాకు వేర్లు అవన్నీ వేస్తే గబుక్కుని పారిపోలేవు కదా నీళ్లలోకి, బయటకు పడిపోయినా పట్టేసుకునేవారు. మాకు అది చాలా వింతగా ఉండేది. తర్వాత నేను ఇక్కడ ఉండగా ఎవరో తాయుమానవర్ పాట ఒకటి పాడుతుంటే విన్నాను. దానిలో చేపల్ని పట్టే ఈ పద్ధతి వర్ణించి ఉంది. తాయుమానవర్ పాటలో కూడా ఈ చేపను ఎలా పడతారన్న పద్ధతిని వివరించి ఉంది అన్నారు. గతంలో ఆయన స్మృతులన్నింటి కూడా ఆ రోజున స్వామి భ్రమరకీటన న్యాయంలో ఆ సందర్భాన్ని బట్టి ఆయన స్మృతులన్నింటినీ మనకి మళ్ళీ గుర్తు చేసుకుంటూ అందించారు అనమాట. హరి ఓం నమః.